హిందువులలో ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జన్మిస్తారు. చైత్రమాసం శుక్లపక్షం మరియు నవమి తిథి రోజు శ్రీరాముడు జన్మిస్తారు. ఈరోజు సీతారాముల వారి కళ్యాణం జరుపుకుంటారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. ఆయన జీవితం మనకు సత్యం, నీతి, సహనం నేర్పిస్తుంది. ఈరోజు కళ్యాణం తిలకించడం, ఆయన అక్షంతలు స్వీకరించడం ఎంతో శుభప్రదం. ఈరోజు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు మరియు పానకం గురించి తెలుసుకుందాం. వడపప్పు పచ్చిపప్పును నానబెట్టి తయారు చేసిన ఈ నైవేద్యం సాదాసీదాగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు సాత్విక ఆహారం. బెల్లం నీరు, శొంఠి, మిరియాలు పొడి కలిపి చేసిన పానకం శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇది దైవానికి సమర్పించడం ద్వారా మనలో శాంతి, శక్తి పెరుగుతాయి. ఈ పవిత్రమైన రోజు శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ పానకం, వడపప్పు సమర్పించడం ద్వారా ఆరోగ్యం, ఆనందం, శాంతి మన జీవితంలో నిండాలని కోరుకుందాం. ఈ వడపప్పు పానకం మీరు కూడా తయారు చేసి శ్రీరామనవమి రోజు స్వామివారికి నివేదన చేసి ఇంట్లో పెద్దలు మరియు పిల్లలు కలిసి అందరూ స్వామివారి ప్రసాదంగా స్వీకరించండి. ఇది ఎంతో ఆరోగ్యం మరియు ఎంతో ఆనందదాయకం. తప్పకుండా మీరు కూడా తయారు చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.